అకల్ట్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. ఇంటిలో ఈ మొక్కలు ఉంటే అదృష్టవంతులు మీరే. ఏంటా మొక్కలు? ఆ మొక్కల మహత్యం ఏమిటి? ఒక చిన్న కథా రూపంలో తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో రవి అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఆ ఊరిలో ఒక చక్కటి ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంటిలో మంచి మొక్కలు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత అతని ఇంట్లో ఎప్పుడూ ఏదో తెలియని భయము, నెగిటివ్ ఎనర్జీ ఉండేది. దానికి కారణం అతని ఇంటి చుట్టూ ఉన్న ముళ్ళ మొక్కలు, ఎండిపోయిన చెట్లు. అప్పుడు ఒక వాస్తు పండితుడు వచ్చి, నాయనా రవి, మొక్కలు కేవలం అందం కోసమే కాదు, అవి పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తాయి. ముళ్ళ మొక్కలు తీసివేసి శుభ్రమైన మొక్కలు నాటు అని సలహా ఇచ్చాడు. రవి వెంటనే తన ఇంటిని శుభ్రం చేసి ఈశాన్యంలో తులసి కోటను, ఆవరణలో మంచి పూల మొక్కలను సిద్ధాంతి గారు చెప్పిన విధంగా నాటాడు. ప్రతిరోజు వాటికి నీళ్లు పోస్తూ ప్రేమగా చూసుకోసాగాడు. కొద్ది రోజులకే ఆ ఇంట్లో మార్పు మొదలైంది. మొక్కల నుంచి వచ్చే ఆక్సిజను, పాజిటివ్ ఎనర్జీ వల్ల అందరి ఆరోగ్యం కుదుటపడింది, మనశ్శాంతి లభించింది. మొక్కల మహత్యం రవికి అప్పుడు అర్థమైంది. మనం కూడా చిన్న టిప్స్ తెలుసుకుందాం. ఇంట్లో ఏ మొక్కలు ఎటువైపు ఉండాలి, ఏవి ఉండకూడదు. ఇంటి ఈశాన్యంలో తులసి మొక్క ఉండాలి. కాక్టస్ లేదా పాలు కారే మొక్కలను ఇంటి లోపల ఉంచకూడదు. మనీ ప్లాంట్ అదృష్టానికి సూచిక, అది వాడవచ్చు. ఎండిపోయిన మొక్కలను వెంటనే తొలగించండి. థ్యాంక్ యూ. ఇటువంటి కథల కోసం అకల్ట్ శాస్త్ర ఛానల్ని వీక్షించండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.